కథ పేరు విధి బలీయం. రచనా పఠనం సుజాతారావు. గోదావరి నది నిండుగా ప్రవహిస్తోంది. వర్షాకాలంలో వరుణదేవుడు తన ప్రతాపం చూపుతూ విజృంభించి వర్షిస్తుంటే జీవనదులన్నీ ఆ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని తమలో నింపుకుంటూ పరుగులు పెడుతూ కట్టలు తెంచుకునేలా ప్రవహిస్తున్నాయి. చల్లని వాతావరణం లే ఆఫ్లు నిరుద్యోగులను పెంచింది. ఈ విధంగా లే ఆఫ్లో ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగుల కన్నీరంతా ఈ గోదావరి జలాల్లో కలిసి నీటి మట్టం పెరిగిపోతోందేమో అన్నట్టుగా ఉంది. 4 నిరుద్యోగ యువకులు గోదావరి పుష్కర రేవులో ఒక బండపై కూర్చుని నెక్స్ట్ ఏంటి అనే ఒక ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు. టెన్షన్ అంటూ ఒత్తిడితో వేడెక్కిన మైండ్కు కొంచెం చల్లదనం తగులుతుందని అక్కడ కూర్చుని భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇంతలో దఢాలంటూ శబ్దం వినపడింది. గోదావరి జలాలు వెత్తున జల్లులుగా ఎగసిపడ్డాయి. 4 యువకుల దృష్టి అటుగా సాగింది. ఒక స్త్రీ పచ్చరంగు చీర చేతులు పైకెత్తి గిలగిలా కొట్టుకుంటోంది. ఊరేయ్, ఎవరో ఆత్మహత్య కోసం దూకినట్లున్నారు, ఈత వచ్చిన వారు కాపాడండి అంటూ ఆదుర్దాగా అరుస్తూ ఒక యువకుడు నదిలోకి దూకాడు. ఈదుకుంటూ వెళ్ళి ఆమెను రక్షించాడు. ప్రథమ చికిత్స అనంతరం వారుండే అద్దె గదికి తీసుకొచ్చి కాఫీ ఇచ్చారు. ఆమె కాస్త తెప్పరిలాక, ఎందుకమ్మా ఈ ఆత్మహత్యా ప్రయత్నం? ఆ 4 సహానుభూతి చూపించారు. నా అంత అభాగ్యురాలు ఎవరూ ఉండరు, నన్ను ఏమీ అడగొద్దు, నేనేం చెప్పలేను అంటూ ఏకధారగా కంటనీరు పెడుతోంది ఆ స్త్రీ. సర్లే అమ్మా, మేము ఏమీ అడగం, నీకు అభ్యంతరం లేకపోతే మాతోనే ఉండు అన్నారు ఆ 4. ఆమెకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అలా 2-3 నెలలు గడిచింది. 4 యువకులు ఆమె బాధ చూసి తమ బాధను మర్చిపోయారు. ఎలా అయినా సరే ఆమె ఉనికిని చిరునామాను తెలుసుకుని అక్కడకు చేర్చాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఒకరోజు టీవీ షోరూమ్ దగ్గర ఆగి వార్తలు వింటున్నారు. అనంతరం తప్పిపోయిన వారి ప్రకటన వచ్చింది. అందులో ఒక 76 ఏళ్ల వృద్ధుడు ఫోటో వేసి, ఇతనికి మతిస్థిమితం లేదు, ఇల్లు వదిలిపోయాడు అంటూ వివరాలు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్ కంట్రోల్ రూమ్కు తెలియపరచవలసినది అన్నారు. 4 యువకులు వార్తలు ముగిశాయని వెనుతిరుగుతుండగా మరో స్త్రీ ఫోటో వచ్చింది. ఆ స్త్రీ అచ్చు తాము రక్షించిన స్త్రీ పోలికలో ఉంది. 4 ఠక్కున ఆగి సమాచారం వినసాగారు. ఈమె తప్పిపోయిన ఆ వృద్ధుని కుమార్తె. పేరు అభిజ్ఞ. తండ్రి ఇల్లు వదిలి వెళ్ళడంతో పినతండ్రి ఆస్తి కోసం గృహబంధనం చేసి హింసించడం వలన ఇంట్లో నుండి పారిపోయినది. మాకు అందిన వార్త ఇది. పినతండ్రి ప్రాణహాని తలపెడతాడనే భయం వలన ప్రాణరక్షణ కోసం ఇంటి నుంచి పారిపోయి ఉండొచ్చని అంచనా. మునిగిపోయేవానికి ఈదెందుకు సన్నెకట్ట దొరికినట్లు ఆ 4 కొంత సమాచారం దొరికింది. ఈ వార్త విన్నప్పటి నుంచి ఆ 4 ఆ చిరునామా కోసం వెతకసాగారు. కొందరు పనివారికి డబ్బులిచ్చి ఆరా తీయగా ఆ వార్త నిజమే అని తెలిసింది. అభిజ్ఞ పారిపోవడానికి గృహ నిర్బంధం ఒక కారణమైతే, ఆమె ప్రేమించిన యువకుడిని పెళ్లాడితే ఆస్తి పంచవలసి వస్తుందని, పినతండ్రి ఇలా చేశాడని, అతన్ని కలవకూడదని, అసలు పెళ్ళే చేసుకోకూడదని షరతు పెట్టాడని ఒక వార్త తెలిసింది. ఆ 4 ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, మీరు ప్రేమించిన అబ్బాయి ఫోటో ఉంటే ఇస్తారా అని అడిగారు. ఆమె ఒక ఫోటో తెచ్చి ఇచ్చింది. ఒరేయ్, వీడు మా పెద్దనాన్న కొడుకేరా, పదండి వాడిని కలిసి అభిజ్ఞ మన దగ్గరున్న సంగతి చెప్దాం. తక్షణం బయలుదేరి అభిజ్ఞ ప్రియుణ్ణి కలిసి విషయమంతా చెప్పి తమ అద్దె గదికి తీసుకొచ్చి, అదిగో అభిజ్ఞ అంటూ చూపించగానే ప్రేమికులిద్దరూ ఒక్క క్షణం విస్తుపోయి సినిమాల్లో లాగా తేరుకుని పరిగెట్టుకుంటూ వచ్చి ఒకరినొకరు గట్టిగా హత్తుకుపోయారు. చూస్తున్న 4 యువకులు, ప్రేమను విజయవంతం చేశాం, కనీసం ఒక మంచి పని చేశాం కదా అనుకుని సంతృప్తి సంతోషంతో పొంగిపోయారు.
ఆ క్షణంలో వారికి నిరుద్యోగులమని తలపే రాలేదు. చప్పట్లతో పాడుతూ వారిరువురు చుట్టూ నాట్యం చేశారు. ఆనందమే ఆనందం. కథ సమాప్తం.